గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, కక్షపూరితంగా పలు నిర్మాణాలను ఆపివేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆపివేసిన నిర్మాణాలను పక్కా ప్రణాళికతో పునర్నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ కృష్ణలంక గంగనమ్మ గుడి వెనుక ప్రహారీ గోడను, సైడ్ డ్రైనేజీలను గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, సామాన్యులకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడకుండా చేయాలనేది. ఇక్కడ పక్కనే స్వర్గపురి ఉంటాం, ఇదంతా స్వర్గపురి స్థలం కావటం, దాని నుంచి వచ్చే పొగ వలన సమస్య ఉన్నా అది వాళ్ళకి వాళ్ళు కూడా దానికి గతంలో కూడా ఖర్చు పెట్టి కొంత చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ముందు నీటి సౌకర్యం దోబిగానే కలిగించే దాంట్లోనూ, అదేవిధంగా కరెంటు ఇచ్చే దాంట్లోనూ, ఆ షెడ్లకు రేకులు వేసే దాంట్లో మొట్టమొదటి చూసి తర్వాత స్వర్గపురి విషయం అది కొంచెం సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్వర్గపురి కింద ఈ ల్యాండ్ అంతా కూడా ఆ స్వర్గపురి కింద, అంటే ఇక్కడ నివాసాలు ఉండకూడదు అనేది దాంతో ఉండాలి. కానీ ఇవాళ పేదలు చాలామంది ఆక్యుపై చేసుకుని ఆ స్వర్గపురి స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఆ ఇళ్లను కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. అందువల్ల ఇది లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ధూళి రాకుండా ఏం చేయాలన్నది ఒకసారి సాంకేతిక పరంగా ఇంజనీర్లతో డిస్కస్ చేసి దాన్ని పరిశీలిస్తాం. సార్, గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ సొంత నిధులతో 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టి రేకులు వేయించాక కానీ మరి అందరికీ కూడా శరణం వచ్చి ఈ దోపికనాలు లేపు 300 కుటుంబాలపై రజకుల కుటుంబాలు ఉన్నాయని ఉద్దేశించి ఆయన సొంత డబ్బులతో డెవలప్ చేసుకొచ్చారు. ఆటోమేటిక్ గవర్నమెంట్ మారాక, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ పిచ్చి మొక్కలు కూడా పీకే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే రావటం, అడావిడి చేయటం, వెళ్ళిపోవటం తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి దృష్టిలోకి తీసుకెళ్లారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆఫీసర్లకి డెడ్ లైన్ పెడతాడు, చేయకపోతే ఆయన సొంత నిధులతో పెట్టే గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి. అందులో రజకులంటే ఆయనకు ప్రత్యేకత ఉంది. వాళ్ళ చేతి సెలవుతోనే అందరూ చల్లగా ఉంటారనేది ఆయన ముఖ్య ఉద్దేశం. మేమందరం కూడా దోబి కెనాల్ డెవలప్మెంట్లో ఎమ్మెల్యే గారికి సహకరిస్తామని